ఇదిగో ఇప్పుడే నేను నిన్నటి నుంచి ఈ రోజు అయితే గేట్ దాటాను ఇంకా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. పొద్దున్న నుంచి అయితే అసలు వ్లాగే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే 5:30 ఇలా అవుతుంది. సారీ 5:30 కాదు, 5 అవుతుంది. అయితే ఇప్పుడు వ్లాగ్ ఓపెన్ చేశాను అనమాట. ఇప్పటిదాకా ఇంకా బ్యాక్ సైడ్ చూడండి, ఇంకా అక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఐరన్ చేశాను, వాష్ చేశాను, బట్టలన్నీ వాష్ చేశాను. నిన్న నైట్ శివరాత్రి కదా, నైట్ అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10:15 ఇలా అయిపోయింది. 10:15 నుంచి అప్పటి నుంచి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేచినప్పటి నుంచి బట్టలు నానేసి బట్టలు ఉతికి ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసినప్పటికి టైం అయితే అయిపోయింది ఇంకా. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేశాను వ్లాగ్ ఇంకా. ఇప్పటి నుంచి ఇంకా ఎంతవరకు వస్తుందో కూడా వ్లాగ్ తెలియదు. నేనైతే ఈ వ్లాగ్ని 6 ఆర్ 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో వ్లాగ్. ఇప్పటి వరకు అయితే ఇదిగో ఇవి కంప్లీట్ చేశాను ఇంకా. ఇంకా ఇదొకటి పడి ఉంది, ఇది కూడా చేయాలి ఇంకా. మీకు ఇంకో విషయం చెప్పాలా, నిన్నటిది ఇంకా వ్లాగ్ ఇంకోటి ఉంది, అది ఇంకా ఎడిట్ చేస్తున్నాను, కంప్లీట్గా అవ్వలేదు ఇంకా. అది కూడా కంప్లీట్ అయిపోయింది అనేసి అంటే అది అప్లోడ్ చేయాలి ఫస్ట్. అది అప్లోడ్ చేశాక ఇది అప్లోడ్ చేయాలి ఇంకా. ఆల్మోస్ట్ ఈరోజు ఇంకోటి అప్లోడ్ చేశాను ఇంకా, మార్నింగ్ భజనకు సంబంధించింది. యాక్చువల్లీ అదైతే మెమరీ కింద అలాగ అప్లోడ్ చేశాను అంతే. అంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూడడానికి మెమరీ లాగా అప్లోడ్ చేసామనేసి అంటే యూట్యూబ్లో మనం చూసుకోవచ్చు కదా ఎప్పుడు కావాలనేసి అంటే అప్పుడు, అందుకోసం అనేసి ఇంకా అది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతే అది కూడా అప్లోడ్ చేసేస్తా. గాయస్ ఇంట్లో కూర అయితే పెట్టున్నారు ఇంకా. ఈరోజు నైట్ డిన్నర్ అయితే రోటీ సబ్జీ. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గాయస్, హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా. ఇదిగో జస్ట్ ఇంకా రిఫ్రెష్ అవ్వాలి కొంచెం వాటర్ తాగి. మనోడికి అయితే జలుబు చేస్తుంది ఇంకా పూర్తిగా, చూడండి ఎలా అవుతుందో పూర్తిగా, ఇంకా మామూలుగా లేదైతే వచ్చాడు ఇంకా దగ్గు జలుబు. ఇతనికి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఇతని డ్యూటీస్ ఏంటి అంటే ఏంటి అడుగుదాం పద. ఏ పైకి వచ్చేస్తున్నాయి ఇంకా అలాగా. ఇది కూడా నాటకాలు చేస్తున్నాయి చూడండి, నాటకాలు చేస్తున్నాయి ఇంకా. దగ్గు పట్టిస్తుంది అంటే మంచులో డ్యూటీ కాబట్టి ఎక్కువగా మంచులో ఉండాలి కదా, అందుకని దగ్గు పట్టిస్తుంది ఇంకా అతనికి. గాయస్ ఈ వ్లాగ్లో నేనైతే యమహా బైక్ని ట్రై చేయబోతున్నా. అంటే సడన్గా నాకైతే చేతిలో కీ కనిపించింది, అతనికి అడిగాను ఇంకా. అది అతను అంటే ఆ కీని ఇప్పుడు తీసుకొని బైక్ అయితే నా ఎదురుగానే ఉంది. ఇదిగో ఈ బైక్ని అయితే ఇప్పుడు నేను డ్రైవ్ చేయబోతున్నా, చూపిస్తా చూడండి ఇంకా. అంటే ఎప్పుడు డ్రైవ్ చేయలేదు ఈ బైక్ అయితే, ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో దొరికింది ఇంకా, చేద్దాం, మెమరీ ఉంటుంది. ఇది సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్. ఇది షోరూమ్ కాదు యాక్చువల్లీ, బయటే పెట్టుంటారు. నేను ఏదో బాగుంటుందని అలా చెప్పాను అంతే. ఇదిగో బయట ఇవన్నీ కార్స్ ఉన్నాయి, ఈ పైన ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ దగ్గరలోనే మొత్తం అమ్ముతూ ఉంటారు. గాయస్ నేనైతే మనీ తీయడానికి వెళ్తున్నా, చూద్దాం ఏటీఎంలో ఈరోజు మనీ ఉందో లేదు. 2 సార్లు వెళ్ళాను, మనీ లేదు. ఈరోజు ఉందో లేదో చూద్దాం. గాయస్ నాకైతే ఇక్కడ నా ఫేవరెట్ వెహికల్ కనిపించింది ఇంకా. ఇదిగో ఏటీఎం ఆపోజిట్లో, ఏటీఎం క్లోజ్ చేస్తున్నాడు ఈరోజు, మనీ రావట్లేదు అనుకుంటా. ఈ బంధన్ బ్యాంక్ ఏటీఎంకి అయితే వెళ్తా ఇంకా. బంధన్ బ్యాంక్ ఏటీఎం అయితే ఇలా ఉంది ఇంకా. తీద్దాం, మనీ తీద్దాం ఇంకా. గాయస్ ఇదే నేను తీసిన మనీ ఇంకా. ఓకే ఇంటికి వెళ్దాం. గాయస్ నేను ఏటీఎంకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బయటికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే బ్లాగింగ్ కూడా చేయాలని అనిపించలేదు, అందుకనేసి వెళ్ళలేదు. అంటే బయటకు వెళ్తే ఏదో ఒక కంటెంట్ దొరుకుతుంది ఖచ్చితంగా. అంటే ఏదో ఒకటి యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్స్కి వెళ్తూ ఉంటాను కదా, మీకు తెలుసు ఆల్రెడీ. నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. చిన్న డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. వ్యూస్ ఎక్కువ రావట్లేదు, హార్డ్ వర్క్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కాకపోతే ఏంటనేసి అంటే వ్యూస్ రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఇంకా కొంచెం బాగా చేద్దాం, ఓకేనా. వ్యూస్ రాకపోయినా పర్లేదు, కానీ చేయాలనేసి ఫిక్స్ అయిన తర్వాత చేస్తేనే బెటర్. నాకు తెలిసి ఆపేయడం మంచిది కాదు కదా.
అందుకనేస్తే. కానీ ఈరోజు మాత్రం ఇంకో వీడియో అప్లోడ్ చేయలేదు. ఆ వీడియో అప్లోడ్ చేయాలి. దానికి ఇంకా ఎడిటింగ్ కొంచెం ఉంది. ఆ ఎడిటింగ్ చేశాక అది వీడియో షెడ్యూల్‌లో ఒకటి పెడతాను ఇంకా 4థ్‌న. అది చూడండి భలే ఉంటుంది ఇంకా. బైక్ పైన ఈరోజే నేను యాక్చువల్లీ బైక్ దొరికిందనమాట. ఆ బైక్ పైన నేను చిన్న రైడ్ చేశాను. సర్కిల్ రైడ్. అది 4థ్ డేట్‌లో షెడ్యూల్ పెట్టానింకా. 8 వస్తదింక అది. బావుంటది. ఆ వీడియో చూడండి. జస్ట్ నాకు తెలిసి 2 మినిట్స్ అనుకుంటా అది. 2 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్ది ఇంకా. బావుంటది. చూడండి ఆ వీడియో. నెక్స్ట్ ఏంటనేసంటే మాట్లాడుకోవడానికి కూడా మీకు నాకు మధ్యలో ఎక్కువ లేవు. 21 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అసల కామెంట్స్ కూడా రావట్లేదు కదా! ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా. వ్యూస్ వస్తే భలే ఉంటుందింకా. హార్డ్ వర్క్ చేస్తున్నందుకు. ఏమో మరి మీకు నచ్చుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. కామెంట్స్ ఎలాగో లేవు. సో, అందుకోసం అనేసి తెలియట్లేదు. చూద్దాం అంటే ఛానెల్ గ్రో అప్ అయిన తర్వాత ఎలా ఉంటదో తెలీదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం స్ట్రగుల్స్ మామూలుగా లేవింకా. ఓకే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.